నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. అయితే చాలా మంది రోజు బిహేవ్ చేసేదానికన్నా కొంత విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చిందని అంటూ ఉంటారు. ఇది దెయ్యం పట్టిందని ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు గాని దెయ్యం పట్టిందని గాని, పిశాచి పట్టిందని గాని ఏవో అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు నిజం? నిజంగా దెయ్యాలు మనిషికి పడతాయంటారా? ఒకవేళ మనిషికి దెయ్యం పడితే దాన్ని ఎలా విడిపించాలి అనేది తెలియజేయడానికి సీతారామరాజు గురువుగారు మనతో ఉన్నారు. గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, కొంతమంది అప్పటి వరకు బానే ఉంటారు. ఆ వెంటనే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది. అయితే కొంతమందిని అడిగితే దెయ్యం పట్టింది వీళ్ళకి అని చెబుతూ ఉంటారు. అయితే ఈ దెయ్యం పట్టిందనేది ఎంతవరకు నిజం? దెయ్యం పడితే గనక ఎలా వదిలించాలంటారు? వాస్తవానికైతే తల్లి, దైవశక్తి ఉన్న మాట ఎంత నిజమో దుష్టశక్తి ఉన్న మాట అంతే నిజం. కొంతమందిలో మనతో అప్పుడు దాకా బాగానే ఉంటారు. ఎమ్మటే అతను మనసు గాలి ప్రభావం వల్ల, చెడు దుష్ట శక్తి ప్రభావం వల్ల ఎమ్మటే మనిషి మారిపోయి అతని ప్రవర్తన మొత్తం మారిపోతూ ఉంటుంది. ఈ దుష్ట శక్తులు ఎలాగ మారుతూ వస్తూ ఉంటాయి అంటే, కొంతమంది మీద ప్రేరేపించిన ఆశ ద్వారాగా కొన్ని వస్తూ ఉంటాయి, మంత్రం ద్వారాగా కొన్ని వస్తూ ఉంటాయి. దారెమ్మట పోయేదానికి కూడా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు కదమ్మా, క్షేమసుంటది కూడా ఒక టైంలో పెద్దగా ప్రమాదం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగా ఈ దుష్ట శక్తి ప్రభావాల వల్ల పీడింపబడే ప్రతి ఒక్కరికి మనం చెప్పే విషయం ఏంటంటే, అది ఎలాంటి దుష్ట శక్తి అయినా, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి గాలి అయినా, ఎలాంటి దయ్యమైనా, ఈ దయ్య ప్రభావాలు అనేది చాలా మందిని ఇబ్బందులు పెడుతూ, మానసికంగా ఒత్తిడికి గురి చేస్తూ, వాళ్ళ ఒంటి మీద కూర్చొని మనసుల్లో డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయి మానసికమైన ఒత్తిడికి గురి చేస్తూ వాళ్ళ ఇంట్లో ప్రశాంతత అనేది కరువు చేస్తూ ఉంటాయన్నమాట. అలాగ బాధపడే వాళ్ళు మన దగ్గరికి సంప్రదిస్తే వాళ్ళల్లో ఉండవలసిన శక్తి ప్రభావితం ఎలాంటిది, అది ఏ రూపానికి చెందింది, ఏ జన్మకు సంబంధించింది, అది ఏం ఆశిస్తుంది, ఏమి తిని ఆమె జీవితాన్ని సంకల్పంగా పూర్తి చేసుకోవాలనుకుంటుంది, ఆ ఆత్మకి పరిపూర్ణమైన పరమార్థం దొరికే విధంగా మనం ఏర్పాటు చేయొచ్చు. వాటిని ఏర్పాటు చేసి వాళ్ళల్లో ఉండవలసిన ఆ సమస్యని సమూలంగా బయటికి తీసేసి మనం దానికి చక్కటి పరిష్కారాన్ని చేయొచ్చు. ముఖ్యంగా అనేదమ్మా, ఈ గాలి ప్రభావితమైన సమస్యలు ఇప్పుడు ఖచ్చితంగా నడుస్తూ ఉన్నాయి. మనం కొన్ని దుక్కులకు పోయి చూస్తూ ఉంటాము. కొంతమంది దగ్గర కూడా మనం అటు ఇటు చూస్తూ, నా దగ్గర కూడా చాలామంది వస్తూ ఉంటారు ఈ సమస్యలు ఉన్నోళ్ళు. వాళ్ళకి మనం కూడా చాలామందికి తీసేస్తూ ఉంటాము. మనకు తెలియని వాళ్ళు అడిగే ప్రశ్న, తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ గాలి అనే సమస్య ఖచ్చితంగా ఉంది. వాటి ప్రభావితంతో బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాటిని వల్ల పీడింపబడే వాళ్ళు కూడా చాలామంది అవస్థలు పడుతూ ఉన్నారు. అలాగే అవస్థలు పడే వాళ్ళకి మనం చక్కటి పరిష్కారాన్ని చేయొచ్చు. వాళ్ళలో ఉండవలసిన ఆ సమస్యని సమూలంగా బయటికి తీసేయొచ్చు. వాళ్ళకి ఏదైతే పీడింపబడుతున్నారో, ఏ శక్తి అయితే వాళ్ళని పట్టి పీడిస్తుందో, మనం ఖచ్చితంగా వాళ్ళని సమూలంగా ఏర్లతో సహా కాల్చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తుని, మంచి జీవితాన్ని కూడా మనం అందించే పని చేయొచ్చమ్మా. గురుగారు చెప్పింది విన్నారు కదా. దుష్ట శక్తులు ఆవహిస్తే గనక గురుగారు చక్కటి పరిష్కారం చూపిస్తారు. ఓం శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం సీతారామరాజు గురువు గారు. స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్ కాల్ చేయండి. గురుగారు అందుబాటులో ఉంటారు. నమస్కారం.